ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్కారం. తిరిగి శ్రీప్రతులకి స్వాగతం. ఈరోజు మన శ్రీప్రతుల్లో చేయబోయే రెసిపీ వచ్చి మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్. ఇప్పుడు ఈ ఐస్ క్రీమ్ని ఎలా తయారు చేయాలో చూడండి. 250 ml ఫ్రెష్ క్రీమ్ని ఒక బౌల్లోకి వేస్తున్నాను. అలానే ఒక టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ను వేస్తున్నాను. అలానే ఒక కప్పు మిల్క్ పౌడర్ని కూడా వేస్తున్నాను. దీంట్లో అరకప్పు షుగర్ పౌడర్ని కూడా వేస్తున్నాను. ఇప్పుడు దీంట్లో మీకు నచ్చినటువంటి ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకోవడమే. నేను మాత్రం చెర్రీ ఫ్రూట్స్ని చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. అలానే దీంతో పాటు కివి, డ్రాగన్, మ్యాంగోని కూడా చిన్నగా కట్ చేసి వేస్తున్నాను. ఇప్పుడు వేసినవన్నీ కూడా మంచిగా కలిసే విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బాక్స్లోకి వేస్తున్నాను. ఇప్పుడు ఈ బాక్స్ని 6 to 7 hours పాటు రిఫ్రిజిరేటర్లో పెట్టుకోవాలి. మిక్స్డ్ ఫ్రూట్ ఐస్ క్రీమ్ అయితే తయారైంది. ఇది ఎలా ఉందో ఇప్పుడు మీరు కూడా చూడండి. ఈ ఐస్ క్రీమ్ అయితే చాలా బాగుంది. ఈ ఐస్ క్రీమ్లో నాకు నచ్చింది ఏమైనా ఉందంటే అది డ్రాగన్ ఫ్రూట్. అదొకటి వేసుకోకుండా చేసుకోండి. ఐస్ క్రీమ్ అయితే సూపర్గా ఉంటుంది. మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.